న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలుకి రాజు లేని దినముల్లో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశుగా నివసించుచుండెను. అతడు యోదా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతన్ని విడిచి వేరొకడితో వ్యభిచరించి యోదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలల నుండి. ఏ ఊరంటే ఇవిడిది చెప్పండి. బెత్లెహేములో భయభక్తులు ఉన్నాయి, ఆడవాళ్ళకు కూడా భయభక్తులు లేవు. పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. యోదా దేశపు బెత్లెహేముకు సంబంధించిన ఒక ఆమె మరొక ఆయన దగ్గరకు ఉపపత్నికి వెళ్ళిందట. అతగాడేమో ఈమెను ఉపపత్నిగా ఉంచాడట. ఈవిడ ఇలా చేస్తూనే మరో కళ్ళు కప్పే పని ఏంటంటే మరో మగాడుతూ పోయిందంట. అంటే పరిస్థితులు ఎంత నీచాతి నీచంగా కనబడుతున్నాయి. ఎందుకు అలా తయారైందా కాలం అంటే పేదరికము, భయం లేని తనము, ఇంకా చెప్పాలంటే అడిగేవాళ్ళు లేరు, ఇంకా మాట్లాడాలంటే రాజు లేడు, ధర్మశాస్త్రం బోధించేవాళ్ళు లేరు. ఆ టైంలో ఇది తప్పు ఒప్పు అని చెప్పాడు ఒక్కడు లేడు. అలాంటి టైంలో ఏ బెత్లెహేమనైతే మనం చదువుకుంటున్నామో ఆ బెత్లెహేములో భయభక్తులు లేని ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు. పురుషులుండగానే మరొకరితో పోవడం, పురుషులుండగానే కళ్ళు కప్పే పని చేయడం, ఒక పురుషుడు కాదు బహుమంది పురుషులతో పోవడం, ఇలాంటి నీచాతి నీచమైన పనులు చేస్తున్న టైంలో సరిగ్గా అదే కాలంలో అదే ఊరిలో బతుకుతూ నీతికి పడి నిలబడుతున్న తల్లి ఎవరండి? రూతమ్మ. ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు తెలియాలంటే అదే 19వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. అదే 19వ అధ్యాయం 20-21 వచనాలు. నీకు క్షేమము కలుగును గాక, నీకు ఏమైనా తక్కువైన ఎడల మెట్టికి వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచను. అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపులు కొట్టి మీ ఇంటికి వచ్చిన మనుషులు మేము ఎరిగినట్లు అతను బయటికి తెమ్మని ఇంట యజమాడైన రూతుని అడగడానికి అత్త లేదు, అత్త ఉన్నా అడగదు. భర్త లేడు, మామ లేడు, మరిది లేడు, కుటుంబంలో మగాడు లేడు, అడిగే ఆడోళ్ళు లేరు, రాజు లేడు. ఇది తప్పని చెప్పేవాళ్ళు ఎవరో లేరు. అలాంటి టైంలో ఈ అమ్మాయి నీతికి పడి నిలబడుతుంది. బాగా వినండి. ఎందుకు చెడిపోయాని అడిగితే ఏం చెప్తారు చెప్పిన? అందరూ అలాగ ఉన్నారంటారు. అందరూ అలాగ ఉంటే గడి తింటావా? అందరూ అలా ఉన్నారంటే అలాగ ఉంటే గడి తింటావని అడుగుతున్నాను. అందరూ అలా ఉన్నారంటే ఎలా ఉంటావు? ఇక్కడ రాస్తున్న మాట చూడండి. అందరూ ఎలా ఉన్నా, అందరూ నాశనానికి పోతున్న మార్గానికి పోతున్నా, నేను మాత్రం చెప్పండి యెహోవాని బట్టి అలాడతాను అంతే. బోయాజు కూడా ఎలా అంటాడు తెలుసా? ఆ టైం లైన్లోనే పుట్టాడు. బోయాజు కూడా ఏ కాలానికంటే ఏలీ బాగా న్యాయాధిపతుల కాలంలో, చెడిపోయిన కాలంలో, ఏలీ పాస్టర్ గారు ఉన్న టైంలో, పాస్టర్లు కూడా చెడిపోయిన కాలంలో సరిగ్గా ఆ టైంలో ఉన్న ఉత్తముడు ఎవరు చెప్పండి? బోయాజు. ఇటు రూతమ్మ కానీ చెప్పండి, ఇటు బోయాజు కానీ. ఆ బోయాజు కూడా ఎలా చూస్తున్నాడు చూడండి ఒకసారి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఇక్కడ నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ బోయాజు కూడా ఒక స్త్రీని ఎలా చూస్తున్నాడు? ఆ తరం ఎలా అని చెప్పండి? కామపు తరం. ఆ తరం ఎలా అని చెప్పండి? అక్రమ సంబంధాలు. ఆ తరం ఎలా అని చెప్పండి? ఆడ మగ భేదాలు లేని ఒక తరం అది. ఇంకా చెప్పాలంటే మగాళ్ళతో పోతున్నారు చెప్పండి. ఆడవాళ్ళు మీరు ఆ 19వ ఇంటికి పోయి చదవండి. ఇంకా స్త్రీలు ధర్మాన్ని వదిలేశారు, మగాళ్ళు ధర్మాన్ని వదిలేశారు. విచ్చలవిడితనం పెరిగిపోయింది. అలాంటి టైంలో బోయాజు ఒక అమ్మాయిని అన్నాడట, కుమారి అన్నాడట, కూతురు లాంటి దానా అన్నాడట. కుమారి అని పిలుస్తాడు. ఎంత బాగా తను ఒక స్త్రీని చూసే విధానం ఎంత బాగుందో చూడండి.
పైగా ఆయన అన్నాడు, ఒక ఫేవరెటిజం చూపిస్తున్నాడు. ఏమని? ఇదిగో నీకేమైనా తక్కువ అయితే నన్ను అడుగు, నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. ఇంకో మాట చెప్పాను, నా దగ్గర పని చేస్తున్న చాలామంది యవనస్తులు ఉన్నారు, ఎవరిని నీ వైపు చూడొద్దని చెప్పాను. నేను అడుగుతున్నాను, అదే టైం లైన్లో మనం ఉండి ఎవరిని వైపు చూడొద్దని నేను వార్నింగ్ ఇచ్చానంటే ఆ పొలంలో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? బాగానే ఎవరినంటాం? మేడం మీద ఏదో ఫేవరెటిజం చూపిస్తున్నాడు అంటావా అనవా? మన కళ్ళు మంచివి కదండి, మన చెవులు మంచివి కదా, మన నాలుగు అసలు మంచిది కదండి. ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇస్తే వెంటనే రొంకంట కడతామా అంట కట్టమని చెప్పండి. అక్కడ అబ్బాయి లేదు, క్షమించండి, ఆ పెద్ద ఆయన ఆమెకి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడు? ఫేవరెటిజమా? తన అందాన్ని అభిమానిస్తున్నాడా? అది ఏది కాదండి. ఒకవేళ ఈ అమ్మాయిని ఎలాగైనా సరే నా కౌగుల్లోకి తెచ్చుకోవాలన్న ఆలోచనకి ఏమైనా ఉందా? లేదండి. లేదనడానికి కారణం ఏమిటి తెలుసా? ఈ అమ్మాయికి దగ్గరుండి సంబంధం చూసింది ఎవరు తెలుసా? బోయాజే. ఆ అమ్మాయికి దగ్గరుండి సంబంధం చూశాడు. ఏ సంబంధం? ఇదిగో నీకు మరిది ధర్మం జరిగించడానికి, గతంలో మన పెరేస్ టైంలో మాట్లాడుకున్నాం, నీకు మరిది ధర్మం జరిగించడానికి, నీకు బిడ్డలు కనడానికి, నీకు బిడ్డలనివ్వడానికి, నీకు మళ్ళీ భర్తగా ఉండడానికి నాకన్నా ముఖ్యమైన ఒక బంధువు ఉన్నాడు, అతను చేసుకో అన్నాడు. అంటే ఇతను ఎందుకు ఆమెకు సహాయం చేస్తాడంటే, ఒకటి పేదది, రెండు విధవరాళ్ళు, మూడోది మీరు జాగ్రత్తగా వినండి, దేవుని పట్టుకుని ఆలాడుతుంది. తన జాతిని వదిలేసింది, తన కుటుంబాన్ని వదిలేసింది, అన్నిటినీ వదిలేసి దేవుని దగ్గరికి వచ్చి నిలబడుతుంది. తను చూస్తున్నది సహాయం చేయాలని మాత్రమే చూస్తున్నాడు. దీన్ని బట్టి బోయాజు చెప్పొచ్చు, బోయాజుకి తన మీద ఎలాంటి కామ తురత ఆలోచనలు చెప్పండి లేవు. ఆ టైంలో ఒక ఆయన తీసుకొచ్చారు. ఎవడైనా మన కుటుంబంలో మన వంశంలో మగాడు చనిపోతే, తన భార్యకి పిల్లలు లేకుండా చనిపోతే, మోసే ధర్మశాస్త్రం సంస్కృతి ప్రకారం తర్వాతోడు పిల్లలు పుట్టేలాగా తనను పెళ్లి చేసుకోవాలి కదా, నువ్వు చేసుకోరని తనకన్నా బంధువైన ఒకరిని అడిగితే అన్నాడట, చేసుకుందును, కాకపోతే నా ప్రాపర్టీ అంత లాస్ అవుద్దేమో అన్నట్టు. మనీ కోసం ఆలోచిస్తున్నాడు వాడు. చేసుకుందును, కాకపోతే నా ఆస్తులన్నీ మళ్ళీ ఈమెకి జమ చేయాల్సి వస్తుందేమో, తన దగ్గర నుంచి తెచ్చుకోవడానికి నా దగ్గర ఏమీ లేవు, కానీ నేనే వాళ్ళకి తిరిగి ఇవ్వాలి, కాబట్టి నేను ఆమెను చేసుకున్నాను ముఖంలో చెప్పేశాడట. ఊరి పెద్దలందరూ చూస్తున్నారు, అందరూ వచ్చారు, పెద్దలందరూ చూస్తుండగా అందరి ముందు ఏమాత్రం మొహం లేకుండా నా డబ్బుని పట్టుకెళ్ళి ఆమెకి ఇవ్వడానికి చెప్పండి, నాకు మనసు లేదు. గుర్తుపెట్టుకోండి, బోయాజుని దేవుడు ఎందుకు క్రీస్తు వంశవృక్షంలో పిలిచాడంటే, ఆ తర్వాత చెప్పి ఒకటి ఉంటుంది, అంటే వాళ్ళకి గుర్తు సంస్కృతి ప్రకారం. నేను చేసుకోలేదనుకోండి, నేను చేసుకోకపోతే నెక్స్ట్ వాడు ఎవడైతున్నాడో నేను చేసుకోను అనడానికి గుర్తు ఏంటంటే, నా కాలకున్న చెప్పుని తీసి అడిగిచ్చేసి నువ్వు చేసుకో అని చెప్పాలన్నమాట. ఆ రోజు బోయాజుకి చెప్పిచ్చారట. ఎందుకు చెప్పిచ్చారంటే, నువ్వే చేసుకో, నువ్వే తన కోసం బాగా ఆలోచిస్తున్నా కనుక నువ్వే చేసుకొని, తను ఎప్పుడైతే ఆ చెప్పిచ్చారో ఆ చెప్పు తీసుకుని బోయాజు అన్నాడట, ఏమాత్రం ఆలోచించకుండా, నేను మాటిస్తున్నాను, నీకు పోషకుడిని అవుతాను, రక్షకుడిని అవుతాను, నీ కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థనాపరుడు అవుతాను, నీ కౌగుల్ని కప్పే కొంగునైపోతాను, నీకు విమోచకుడిని అయిపోతాను, నీకు మార్గం చూపే మార్గదర్శనం అయిపోతాను. నీకు మాట చెప్తున్నాను, నీలో నాకు నచ్చింది ఏంటంటే, నీ వయసు వాళ్ళు చాలామంది అబ్బాయిలు ఉన్నారు, కానీ ఎవరి వైపు నువ్వు తిరగలేదు. చాలామంది డబ్బున్న అబ్బాయిలు కూడా నీ వెనకాల తిరుగుతున్నారు, ఎవరి వైపు నువ్వు చూడలేదు. నీలో నాకు నచ్చింది ఏంటంటే, దేవుని యెడల భయభక్తులు కలిగిన విధి విధానం ఉన్నాయి చూసావా, అది నాకు నచ్చింది. రూతు నీకోసం చెప్పేటి, నీకోసం నా ఆస్తులు కోల్పోవడానికి కూడా చెప్పండి, నేను ఇష్టపడుతున్నాను రూతు. మీ ఆయన నిన్ను విడిచిపోతే ఈ రోజు నుంచి నీకు ఏ పోషకుడు లేడని నువ్వు పరగేరుకుంటున్నావు, కానీ ఈ పొలానికి నిన్నే నేను యజమానురాలను చేస్తాను. నేను ఏ పొలానికి పేదదానికి వచ్చావో ఆ పొలానికి నిన్నే రాణిని చేస్తాను, ఆ పొలానికి నిన్నే మహారాణిగా నిలబెడతాను. నీ అందం కాదు, నీ యొక్క సౌందర్యం యొక్క గుణగానం ఇవేమీ కాదు, నేను చూసింది ఒకటే, నీ క్యారెక్టర్ నాకు నచ్చింది.
నాకున్న డబ్బుకి, నాకున్న స్థితిగతులకి నేను చిటికేస్తే చాలా సంబంధాలు వస్తాయి, కానీ నేను నిన్నెందుకు చేసుకుంటున్నానంటే నీలో భయభక్తులు నాకు నచ్చాయి.